జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రమట. సో ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ఈ కంటోన్మెంట్ ఏరియా అన్నది ఒక ఒక పీస్ లాగా పక్కకు పడేసినట్టు ఉంటుంది. అసలు ఇది హైదరాబాద్లోనే ఉన్నామా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్కడ వెళ్తున్న ఆ రహదారులు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా. ఇగో జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం, పౌర ప్రాంతాలను కలపడం పైన విధి విధానాలు జారీ. అంటే జనాలు రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని కూడా సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలు అంటే సివిలియన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కంటోన్మెంట్ బోర్డు విలీనం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కంటోన్మెంట్ను విలీనం చేయాలని ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు, నగరపాలికల్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ విలీనానికి సంబంధించిన విధి విధానాలను తాజాగా జారీ చేసింది. వీటి ప్రకారం పౌర ప్రాంతాలను విలీనం చేస్తారు. ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జిహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. ఇప్పటికే లీజుకిచ్చినవి నగరపాలక సంస్థకు బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహాయిస్తే కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జిహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే ఉంటాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కంటోన్మెంట్ బాధ్యులకున్న సందేహాలు నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ ఈ నెల 28వ తేదీన బోర్డు సీఈఓకు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇది బిగ్ డెసిషన్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడున్న ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించేటువంటి అంశము. ఒక్కసారి లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడదాం. శ్రీ గణేష్ ఫోన్ ఎత్తట్లేదు అన్న. నమస్తే, లైవ్లో ఉన్నారు మీరు శ్రీ గణేష్ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అని ఒక వార్త. అవును. సో ఎన్ని సంవత్సరాలుగా దీని గురించి ఫైట్ చేస్తున్నారు? దీనివల్ల కంటోన్మెంట్ ప్రజలకు కలిగే లాభం ఏంటి? చాలా సంవత్సరాల నుంచి ప్రజలందరూ కంటోన్మెంట్ విలీనం కావాలి. ఎందుకంటే కంటోన్మెంట్ లో ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలంటే అవుట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఆఫీస్ లో అప్లికేషన్ చేసుకుంటే వారమో 10 రోజులు నెల రోజులు వస్తాను గ్యారంటీ. మా దగ్గర అయితే సంవత్సరాలు కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ చూసినా ఆంక్షలు. ఇప్పటికీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఆల్టర్నేటివ్ డేస్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంది. ఓకే, మాకు 6-7 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది. కూడా మళ్ళీ మాకు అన్ని ఇదే కాకుండా ల్యాండ్ లో కూడా పర్చేజ్ చేసుకుంటే కూడా 3.5 రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ. ఓకే, ఇప్పుడు రాష్ట్రం అంతా 7.5% ఉంటే మాకు 11% ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ప్రాపర్టీ కొంటే. ఓహో, 11% ఉంటుందా మీకు? అందరికి 7.5 కదా? అవును, మాకు 11%. ఓకే. ఇలా ఏం చూసుకున్నా కూడా మాకు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ బ్రిటిష్ రూల్ ఇంకా కొనసాగుతుంది మా దగ్గర. ఓకే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రజలు సంతోషంగా లేరు, డెవలప్మెంట్ లేదు. గతం ప్రభుత్వంలో కూడా 119లో ఒకటి కౌంట్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా. కానీ ఇక్కడ అన్ని విధంగా డెవలప్మెంట్ కి ఎవరు కూడా సహకరించలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందు గురించి అంటే ఎవరు చూసినా కూడా ఇది మిలిటరీ అధీనంలో ఉంది, అటానమస్ బాడీ, అంటే అన్ని చట్టాలు వాళ్ళ అధీనంలో ఉంటది అనేసి ఎవరు పట్టించుకోక కూడా డెవలప్మెంట్ కి సహకరించలేకపోయారు. సో ఇప్పుడు మీరు అనుకున్న దాంట్లో అన్ని వచ్చేసినాయా, లేకపోతే ఇంకా ఏమైనా వాళ్ళు ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టినారా, గైడ్ లైన్స్? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ స్టేజ్ దాకా రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. వారి చొరవతోటి ఇది సాధ్యమైంది. మీరు చూసినట్టయితే కూడా 3 months బ్యాక్ కూడా మార్చిలో కూడా మనకు ఆర్మీ ల్యాండ్స్, కంటోన్మెంట్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు. ఓకే. వారు ప్రత్యేక దృష్టి సరించారు కాబట్టి ఈ స్టేజ్ వరకు రాగలిగింది.
కూడా కొంతమంది స్వార్థ పరులు ఢిల్లీకి పోయి ఢిల్లీలో చక్రం తిప్పి మళ్ళీ ఏదో కండిషన్ తీసుకొచ్చి దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ స్వలాభానికి. ఓకే, ప్రజలందరూ విలీనం అయితేనే అభివృద్ధి అవుతుంది. అన్ని ఫలాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కేది ఉందో ఇది ఈజీగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఒక కాన్స్టిట్యున్సీ మీద డెవలప్మెంట్ కి. అవును, ఇప్పుడు ఏంటంటే ఒకటే పార్ట్ మాకు మౌంటా డివిజన్ ఒకటే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది. మిగతా 7 బోర్డు వార్డ్స్ అయితే బోర్డు అధీనంలోనే ఉంది. ఓకే, అన్ని వాళ్ళ నిర్ణయాలే తీసుకుంటారు. అన్ని ఆంక్షలు ఎక్కువ ఉంటాయి. అవును, మన మున్సిపాలిటీస్ లెక్క ఉండదు కాబట్టి ప్రజలందరూ హర్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. నా సైడ్ నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. వారు వచ్చిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ కి శంకుస్థాపన అయింది. వారు వచ్చినాక విలీనం ఇంచుమించు పూర్తి అయినట్టే. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. కండిషన్స్ పెట్టారు. రైట్. సో మొత్తానికి కంటోన్మెంట్ ఏరియా అన్నది జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నది అనమాట. ఇది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడం ఒక కారణం అయితే, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగ్గ మంచి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. సో ఇది కొన్ని దశాబ్దాలుగా దీని గురించి పోరాటం నడుస్తూనే ఉన్నది. అక్కడ ఉన్న చాలామంది లీడర్లు కూడా కొట్లాడుతూ ఉన్నారు. చలో నెక్స్ట్